నేను ఈరోజు ఉదయకాలం లేచినప్పుడు నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎలాంటి బాధ అంటే, గడిచిన సంవత్సరాలన్నీ దేవుడు ఎలా కాపాడాడని నాకు నేను ఒక నెమరు వేసుకుంటూ ఉన్నాను. ఎవరు ఎలా చేశారు అని. అలాంటి సందర్భంలో నాకు కొన్ని జ్ఞాపకం వచ్చాయి. దాని విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. కానీ దేవుడు ఒక్క మాట గుర్తు చేసింది నాకు. హల్లెలూయా. నా ఒక్క మాట చదవండి, తర్వాత మనము ఒక 2 మాటలు చెప్పుకొని నేను ముందుకు వెళ్తాను. హల్లెలూయా. 2 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదమగుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు, నాకు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం ఓపిక తెచ్చుకుంటా, మీరు 10 నిమిషాలు పావుగంట వాక్యం చెప్పండి అని నాకు ముందుగానే చెప్పారు. చెప్పినప్పుడు నేను ఏం ప్రిపేర్ కాలేదు, వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు దానంతట అవే కన్నీళ్ళు గారుతా ఉన్నాయి. నాకు ఏంది ప్రభు అని చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను బైబిల్ గ్రంథం తెరవగానే ఈ వాక్యం నాకు కనబడ్డది. హల్లెలూయా. నా సన్నిధిని కన్నీళ్లు కార్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అనే మాట నా హృదయానికి తాకింది. హల్లెలూయా. నాకు ఒక సందర్భం గుర్తుకొస్తా ఉంది. కన్నీళ్లు విడవాలని ఎవరికైనా ఇష్టం ఉంటుందా? కన్నీళ్లు విడవాలని ఏ వ్యక్తికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకరి దగ్గర ఏడిస్తే ఇంకొకరు నవ్వుతారేమో అన్న ఒక భయము, బాధ మనకు ఉంటుంది. కాబట్టి కన్నీళ్లు విడవాలని ఏ వ్యక్తికి ఉండదు, ఎవరికి ఉండదు అసలు. ఒకరి ముందు చాటుగా ఏడుస్తారు కావచ్చు, కానీ ఒకరి ముందు ఏడవాలని ఎవరికి ఇష్టం ఉండదు. మేము యవనస్తులుగా ఉన్నప్పుడు ప్రార్థన మొదలుపెట్టిన సమయం నుండి చివరి లాస్ట్ ప్రార్థన 4 పాటల వరకు మోకాళ్ళ మీదనే ఉండేది. మోకాళ్ళు దిగకపోతుంటే 4 పాటలు కానీ 5 పాటలేనా, 5వ పాట లాస్ట్ 5 పాటల వరకు మేము మోకాళ్ళు కిందికి దిగపోతాం. ఇలా చక్ల ముక్లం పెట్టుకొని కూర్చొని చెక్క పోయిటాలు పెట్టుకొని పాటలు ఏ రోజు పాడలేదు, ఏ రోజు అలా చప్పట్లు కొట్టలేదు. మేము 4 పాటల వరకు మోకాళ్ళు దిగకుండా లాస్ట్ చివరి పాట వరకు కూడా ఆత్మ రానప్పుడు కూడా ఆత్మను పొందుకునే పరిస్థితి అప్పుడు. ఇప్పుడు ఈ కన్నీళ్లు కారుస్తూ అలా 4 పాటలు పాడి దేవుని మహిమపరిచి నన్ను నేను మరచిపోయినటువంటి పరిస్థితి ఒకప్పుడు. ఇప్పుడు కూడా అలానే చేయాలి అని నాకు ఎంతో ఆశ ఉంటుంది.
కానీ కొంచెం బాడీ సహకరించదంటే ఇప్పుడే ముసలి వాళ్ళం కాలేదు, కానీ అలాంటి సందర్భాలు వస్తున్నాయి. హల్లెలూయా. అయితే చాలా ఇప్పుడు నాకు మందిరంలో కూర్చొని రెడీ అయ్యి వచ్చి ఇక్కడ ఒకదాన్ని కూర్చున్నప్పుడు నాకు అనేకమైన సంఘటనలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఏంటిది ప్రభా, ఎలా ప్రభా అని చాలా అన్ని గుర్తుకొస్తా ఉన్నాయి. చాలా మంది ద్వేషించిన పరిస్థితులు కదా ప్రభా అని నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. అలాంటి సందర్భంలో హిజ్కియా అన్నట్టు నేను ఒకప్పుడు నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో అది జ్ఞాపకం చేసుకో ప్రభువా అని గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని కన్నీళ్లు విడుస్తున్నాడు. హల్లెలూయా. ఎలా విడుస్తున్నాడు? గోడ తట్టు తన ముఖం పెట్టుకొని నువ్వు చావబోతున్నావు ఇక అని దేవుడు దైవ సేవకుడు వచ్చి చెప్పినప్పుడు తను వెళ్ళిపోయినప్పుడు ఈయన చెప్తాడు, హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏంది ప్రభు అని ప్రార్థన చేస్తూ ఒక మాట, ఈ మాట చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఏమంటాడంటే, ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ తను మంచి చేస్తే అలా దేవుని సన్నిధిలో ధైర్యంగా చెప్పాడా? మంచి చేయకపోతే చెప్పాడా? మన జీవితాల్లో కూడా మనము ఈ మాట అనే అంత ధైర్యం ఉందా మనకు? లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థనకు రావడమే మనకు చాలా కష్టమైన పని. పరిచర్యకు రావాలంటే ఇంకా కష్టమైన పని. ఇక మోకాళ్ళుంగి ప్రార్థన చేయాలంటే అది చాలా మనకు ఒక భారంతో కూడుకున్న పని. అలాంటప్పుడు మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? హిజ్కియా లాగా, ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో ప్రభు అని ఆ ఒక్క ప్రార్థన ద్వారానే దేవుడు తన ఆయుష్ను పొడిగించిండు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక్కటే కన్నీళ్లతో చేసిండు, మామూలుగా చేయలేదు ప్రార్థన. బైబిల్ గ్రంథంలో చాలా మంది కన్నీళ్లతో చేసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. కానీ నాకు ఇష్టమైన ప్రార్థన ఇది ఒకటే, ధైర్యంగా చెప్పగలగాలి. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఒకరితో మాట అనిపించుకోకూడదు అంటే ఒకప్పుడు చేసిన ప్రవర్తననే కదా మనకు సాక్ష్యంగా ఉండేది. తను కూడా అలానే చేసిండు. ఎవరు? హిజ్కియా. ఒకప్పుడు నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, ఇప్పుడు మనం కూడా అనగలగాలి. యేసయ్య, నేను కూడా అనగలిగిన, దేవా నీ సన్నిధిలో ఒకప్పుడు పరిచర్య ఎంతో చేసిన, నీ సన్నిధిలో మేము ఒకప్పుడు పరిచర్యకు ఎంతో వెళ్ళినాం, ఎన్నో నీ మందిరం పనులకు ఎన్నో చేసినాం కదా ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించవా ప్రభువా అని నేను ఈ దినం ప్రార్థన చేసిన. హల్లెలూయా. నాకు ఆ ప్రార్థన చాలా బాగా అనిపించింది. నీతి కలిగి ఒకప్పుడు నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాము, ఆదివారము మందిరానికి వద్దు అన్న పరిస్థితులలో కూడా దేవుని సన్నిధిలో కనబడాలి అనే తపన, దేవుని సన్నిధికి రావాలి, ఆరాధించాలి అన్న తపన. సేవకులు కూడా అన్నారు, ఎందుకు మనస్పర్ధాలు, వెళ్ళొచ్చు కదా, ఒక్క వారమే కదా, 2 వారాలే కదా, వెళ్ళి పని చేసుకొని రావచ్చు కదా అన్న పరిస్థితులలో కూడా నేను దానికి ససేమిరా అన్నాను. హల్లెలూయా. ఆ ప్రార్థన, ఆ కన్నీళ్ళ ప్రార్థనే కావచ్చు ఇప్పుడు ఇక్కడ నిలబెట్టింది. హల్లెలూయా. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నా పరిస్థితిని చూస్తే ఒకప్పుడు ఎలా ఉందో, కానీ దేవుడైతే
ఈ స్థితికి తీసుకురావడానికి 20 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. 20 సంవత్సరాలు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. అది మన మన గొప్పతనం కాదు, మన ధన్యత కాదు, ఏమీ కాదు. మనం మామూలు ప్రార్థన చేస్తూ ఉంటాం, పెదవులతో ప్రార్థన. ఏమని? యేసయ్యా యేసయ్యా కాపాడు తండ్రి, కాపాడు తండ్రి, ఈ దినమంతా కాపాడినావు తండ్రి, ఆమేన్ అంటాం. మరి కొందరు భోజనం చేసేటప్పుడు హల్లెలూయా హల్లెలూయా, ఆహారాన్ని దీవించు తండ్రి, ఆమేన్. మనం పడుకునేటప్పుడు ఇదే ప్రార్థన, రొటీన్ ప్రార్థన. కానీ ఒక్క దినమైనా మనము హిజ్కియా లాగా ఒంటరిగా తలుపులు వేసుకొని ఆయన సన్నిధిని గోడ తట్టు ముఖం తిప్పుకొని ప్రార్థించినామా? నానా ప్రార్థనలు ఉన్నాయి, గోజాడే ప్రార్థన ఉన్నది, అన్ని ప్రార్థనలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైన వాటిలలో ఒక ప్రార్థన ఏంటంటే కన్నీళ్ళ ప్రార్థన. హల్లెలూయా. ఆ కన్నీళ్లతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవులు ఖచ్చితంగా తప్పకుండా ఆలకిస్తాడు. హల్లెలూయా. హిజ్కియా ఎలాగైతే చెప్పగలిగినాడో మనం కూడా అలా చెప్పగలిగే అంత స్థాయికి రావాలి. హల్లెలూయా. అదే నాకు చాలా బాధగా అనిపించి ఈ దినమంతాలో మనము చాలా నేనైతే ఎన్నో రకాలుగా నాకు ధ్యానిస్తూ ఉన్నాను. ప్రభా, ఒకప్పుడు ఇలా కదా ప్రభా, ఒకప్పుడు అలా ఉన్నాము కదా ప్రభా, ఏది లేని పరిస్థితులలో కూడా నిన్ను వదిలిపెట్టలేదు కదా ప్రభా అని ఇలా నేను అనుకుంటూ ఉన్న పరిస్థితులలో దేవుడు నాకు ఈ వాక్యాన్ని చూపించాడు. హల్లెలూయా. కన్నీళ్లు రాల్చి నా సన్నిధిని నీ కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా అని దేవుడు సెలవిస్తున్నాడు. మన ప్రార్థన, మన కన్నీళ్ళ ప్రార్థన ద్వారా కూడా దేవుడు మనం చేయు మనవులన్నీ ఆలకించి వాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మనము అన్ని ప్రార్థనలతో పాటు ఈ కన్నీళ్ళ ప్రార్థన కూడా అధికముగా చేయాలి. హల్లెలూయా. ఏదో మనుషులు చూచేటట్టు కాదు, కానీ మనుషులు లేకున్నా గోడతట్టు ముఖం. ఒక రాజు ఉండి ఆయన ఎలా ప్రార్థించాడు? రాజుకు అవసరమా అండి? రాజుకేం అవసరం లేదు కదా, కన్నీళ్లతో ప్రార్థన చేయడం ఆయనకేమో అవసరం లేదు. కానీ మనకి ఏమి లేకున్నా మనకు కూడా అవసరం లేదు. ఏమి లేకున్నా అవసరం లేదు ప్రార్థన అన్నట్టుగా మనం ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో మనం కూడా కన్నీళ్లతో ప్రార్థించి ఆయన సన్నిధిని గోజాడినప్పుడు దేవుడట గొప్ప కార్యాలు చేస్తాడట. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు. మీకు చాలా సందర్భాల్లో నేను చెప్పినాను. ఒక మీటింగ్ అవుతా ఉంటే అప్పటి వరకు ఒకలాగా ఉన్న నా జీవితము జ్యోతిర్మయుడు అనే పాట పాడుతూ ఉండగా నన్ను నేను మర్చిపోయిన, అసలు నా పక్కకి ఎవరున్నారో నాకు గుర్తుకు లేదు, నా ముందు నా వెనుక ఎవరున్నారో నాకు అస్సలు ఏమి గుర్తుకు లేవు. ఒక వచనము, నా నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి,
సందర్భంలో ఈ పాట పాడుతూ ఉన్నారు. ఈ పాట ఇప్పుడైనా ఎప్పుడైనా ఫేమసే. హల్లెలూయా. ఈ పాట పాడుతూ ఉంటా అంటే నాకు నా మోకాళ్ళ మీదే ఉండి కన్నీళ్ళు అంటే అవి కన్నీళ్ళుగా దారాలైపోతా ఉన్నాయి. అప్పుడు యవనస్తురాల్లాగానే మీలాగానే యవనస్తురాలనే ముందు కూర్చున్నాను. కన్నీళ్ళు బాగా కారుస్తూ ఉన్నాను. అసలు నాకు ఎందుకు వచ్చినాయో ఆ పరిస్థితిలో నాకే అర్థం కావట్లేదు. నేను ఆ పాట పాడుతుండగా ఎప్పుడైతే నేను కన్నీళ్లు విడిచినానో దేవుడు అప్పటి నుండి నా పరిస్థితే మారడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అప్పుడు నేను 10th అయిపోయిన సందర్భం అంతే. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు ఎక్కడెక్కడ ఉంటున్నారో ఏమేమి చేస్తున్నారో ఆయన సన్నిధికి రావాలంటేనే కొంచెం నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. యేసుప్రభు దగ్గరకి వెళ్తే ఎలా ఉంది? కొంతమంది అయితే ఆయన గురించి యేసుప్రభు గురించి 10 మందిలో మాట్లాడాలంటేనే చాలా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. నలుగురు కూర్చున్న కాడ మాట్లాడాలంటేనే ఎలా గిల్టీగా ఫీల్ అవుతారు. యేసుప్రభు పలానోళ్ళ దేవుడు కదా అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ పలానోళ్ళ దేవుడు కాదు, ఆయన అందరికీ ప్రభు. హల్లెలూయా. నేను అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను నడిపించిందో ఏమో తెలియదు, కానీ అలా కన్నీళ్లు బాగా కారుస్తా ఉన్నారు. కార్చి అవును ప్రభా, ఎక్కడో ఉండవలసిన మా పరిస్థితులు తండ్రి అని ఒక కన్నీళ్లు కారుస్తా ఉన్నప్పుడు దేవుడు అప్పటి నుండి మా స్థితిగతులే మారడము, ముఖ్యంగా నన్ను లేవనెత్తడం జరిగింది. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు జరిగింది. మీరు కూడా ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు ఒకప్పుడు నీ సన్నిధిలో నేను పరిచర్య ఎలా చేశాను ప్రభు అని చెప్పేంత ధైర్యం మనకున్నదా? హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనకున్నదా? ప్రభు నీ మందిరాన్ని నేను ఎన్నిసార్లు కడిగాను ప్రభు అని చెప్పేంత ధైర్యం ఉందా? ప్రభు నీ సన్నిధిలో నేను పరిచర్యకు ఒకప్పుడు సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం మేము పరిచర్యకు. ఇప్పుడు బస్సులలో సేఫ్టీ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు సేఫ్టీ లేదు. సైకిల్కి లైట్లు ఉంటాయా? బైక్లకు అంతగా లేవు. ఆటోలు అప్పుడు ఎక్కువ లేవు. పోవడానికి కూడా ట్రావెల్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉండకపోవు. ఇప్పుడు అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. కానీ మనం వెళ్ళడానికి కూడా మనకు చాలా మన పని, ఒక పని కాకపోతే ఇంకొక పని కాకపోతే అవి పని అంటే ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. కానీ అవి మనమే కావలసుకొని మనం ముందు వేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. మనం ఒకప్పుడు ప్రభువా నీ సన్నిధిలో నేను ఇలా పరిచర్య చేశాను, ఇలా ప్రార్థించానని చెప్పే అంత ధైర్యం మనకు ఉందా? లేదు. నాకైతే ఉందండి. హల్లెలూయా. అదే ప్రార్థించాను. దేవుడు అందుకే కావచ్చు ఈ వాక్యం నాకు చూపించాడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఒకప్పుడు అంటే గడిచిన సంవత్సరాలన్నీ నీ సన్నిధిలో ఎలా ఉన్నారు? చాలా మంది అంటారు. ఒక తల్లి అడిగింది, మీరు అటు వెళ్తారు ఇటు రావడానికి కూడా దేవుడు నిజంగా ఎలా వీలు చేసుకుంటారు మీరని నన్ను అడిగింది. ఒక తల్లి అడిగింది. అడిగితే నేను అన్నా, ఆయనే బలం ఇస్తాడు, నా కుటుంబం సహకరిస్తుంది. హల్లెలూయా. మా కుటుంబంలో మాత్రం చాలా సహకరిస్తారండి నాకు. ఇదేమో వాళ్ళని లేపడానికి కాదు, ముఖస్థుతి కొరకైతే అంత మాత్రము కాదు. చాలా సహకరిస్తారు మా కుటుంబం కూడా. నాకు ప్రార్థనకి వెళ్ళాలని ఆశ ఉన్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా దేవుడు ద్వారాలు తెరుస్తూనే ఉంటాడు. అవును కదా ప్రభు. నేను మరొక సంవత్సరం నేను దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి నాకు ధైర్యం ఉండాలి కదా. ఏమని? ప్రభు పోయిన సంవత్సరము ఇంత పని చేస్తూ కూడా నీ పరిచర్యకి వెళ్ళాను కదా ప్రభు, మరి నన్ను చూడవా? నాకు ఆరోగ్యం ఇవ్వవా ప్రభు? నన్ను ఆశీర్వదించవా ప్రభు అని అడిగేంత ధైర్యం మనకు ఉండాలి. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఉండాలి మనకు. కానీ మనము ఏమీ లేకున్నా ఇది వస్తుంది కావచ్చు, ఇది జరుగుతుంది కావచ్చు, ఒకవేళ అటు వెళ్తే ఏమన్నా జరుగుతుంది కావచ్చు, ఇటు వెళ్తే ఏమన్నా జరుగుద్ది కావచ్చు అన్న భయమే మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుని సన్నిధిలో అడిగేంత ధైర్యం మనకు ఉండాలి. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి.
కన్నీరు కారవకుండా ఆయన సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి కన్నీళ్లు కారుస్తున్నాడు అంటే దేవునితో మనకు మంచి సంబంధం ఉన్నట్టు. హల్లెలూయా. మామూలు ప్రార్థన చేస్తే మనసు ఇక్కడ, బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్, అలా ఉంటుంది మన పరిస్థితి. కాదు కానీ మనం వచ్చి ఆయన సన్నిధిని కూర్చోగానే, ఎలా కాపాడావు ప్రభా, నన్ను ఎలా కాపాడావు, ఎలా భద్రపరిచావు, ఫలానా జీవితాలు ఎలా ఉన్నాయి, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకప్పటి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని దాన్ని మనము తలపోస్తూ ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చి కన్నీళ్లు కారుస్తూ ఉండాలి. అలా దేవుని సన్నిధిలో హిజ్కియా అయితే ఎలా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడో, మనమందరం కూడా ఈ దినము నుండి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు హిజ్కియా ఆయుష్ను పొడిగించిన దేవుడు మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి కాపుదలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయుష్ అంటే ఏంటి? కాపుదల. దేవుడు అనుగ్రహించే కాపుదలలో మనము భద్రపరచబడి ఉండాలి. హల్లెలూయా. అది దేని ద్వారా సాధ్యం? కన్నీటి ప్రార్థన ద్వారా సాధ్యం. ఎంతో మంది భయంకరమైన పరిస్థితులు, బయటికి వెళ్ళినా ఇంటికి రాని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం చూస్తే అల్లకల్లోలమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడైతే మనకు ఒక సురక్షితమైన ప్రాంతాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మందిరము ఒక సురక్షితమైన ప్రాంతం. ఎవరికి లేదు ఇంత స్వేచ్ఛ ఆయనను ఆరాధించుకోవడానికి. మనకు మాత్రం దేవుడు ఎంతో చక్కగా వాతావరణం, డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కటి వాతావరణం అనుగ్రహించాడు. అందును బట్టి కూడా మనము ఆయనకి ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఈ దినము నుండి మీరు, నేను ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ, ముఖ్యంగా కన్నీళ్లతో ప్రార్థన చాలా శక్తివంతమైంది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైందండి. మనము ఆయన సన్నిధికి వచ్చినామో లేమో, మోకరించినామో లేమో, ఆయన సన్నిధిలో కన్నీరు కార్వడం ఆరంభించాలి. అలాంటప్పుడే దేవునికి మనకు మంచి అవినవ భావ సంబంధం ఉంటుంది. హల్లెలూయా. అట్టి కృప, అట్టి కన్నీటి ప్రార్థన దేవుడు మీకు, నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.